మొత్తం మూసీలో కట్టింది కదా ఇది. మూసీ FTL లో ఉన్నది. ఇది మొత్తం బంగ్లా కూడా మూసీలదే ఉన్నది. చూడు మొత్తం ఇదంతా ఎంత ఓపెన్ గా కడుతున్నాడు. ఏమని ఇచ్చింది? 3 ఎకరాలు 9 గుంటలు ఒక్కసారి చూడండి, ఇగో రికార్డ్ చూడండి ఒక్కసారి. కెమెరా ఉన్నదా? రికార్డ్ చూడండి ఒక్కసారి. సర్వే నెంబర్ 476, 16 ఎకరాల 25 గుంటలు. ఎక్స్టెంట్ ఆఫ్ అప్లికెంట్ ల్యాండ్ 9 acres 19 గుంటాస్. ఇగో ఏరియా ఎఫెక్టెడ్ ఇన్ మూసీ బఫర్ 50 meters వాటర్ బఫర్ జోన్. 3 ఎకరాల 9 గుంటలు ఎంటర్ అయిందని ఎవరిచ్చారండి రిపోర్ట్? ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇరిగేషన్ అండ్ CAD డిపార్ట్మెంట్. ఎవరు? హైదర్ ఖాన్, బీటెక్ సూపరింటెండెంట్ ఇంజనీర్, ఇరిగేషన్ సర్కిల్, హైదరాబాద్, రెడ్ హిల్స్. 2 శ్రీ SM చంద్రశేఖర్ శర్మ, ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎవరో సో అండ్ సో. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది కదా బ్యాలెన్స్. ఇందులో ఈ రిపోర్ట్లో మొత్తం రాసుకుంటూ వచ్చినారు. సో ఇంత ఓపెన్గా ఇది చేస్తుంటే దీని మీద స్పోర్ట్ రెడ్డి మీద, శ్రీ ఆదిత్య మీద, రేవంత్ రెడ్డికి రావడానికి ఇదైంది. మధు పార్క్ రిడ్జ్ మీద ఎందుకు మరి? ఫస్ట్ దీన్ని తీసేయాలి కదా. నువ్వు FTL బఫర్లో ఉన్న వీళ్ళని తీసేయాలి కదా. ఇంత దర్జాగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ వాడు కనబడుతుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ అది కూడా అట్లే ఉన్నది. ఎన్నో బిల్డింగ్స్ ఉన్నాయి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే. అదేంది అసలు ఇదంతా? అదొకసారి చూడండి, అదొకసారి ఫోకస్ చేయండి. అది ఎంత పొల్యూషన్ ఆడ అసలు. అది ఏమంటుంది? ప్రెషర్ చూడండి, రెడ్ మిక్స్ ప్లాంట్ చూడండి, ఆ పొగ చూడండి ఒకసారి, ఎంత పొల్యూషన్. ఇక్కడ గాలి ఏమైనా స్వచ్ఛంగా ఉన్నట్టు కనబడుతున్నదా? ఆ గాలి చూస్తే ఎంత పొల్యూషన్. ఒకసారి పైకి చూడండి. ఆ రెడ్ మిక్స్ ప్లాంట్ లో వచ్చినటువంటి వ్యర్థాలను ఎండబోస్తున్నాడు వాడు. ఎండకు వస్తున్నది అది. ఆ కింద చూపించండి. ఇది మూసీ పునరుజ్జీవం. మరి కోటిరెడ్డి రంగనాథ్కి ఎంత ఇచ్చిండు, రేవంత్ రెడ్డికి ఎంత ఇచ్చిండు? అసలు ఇది కోటిరెడ్డిదా, రేవంత్ రెడ్డిదా? మరి అపోజిషన్ పార్టీలు ఏమైనాయి? ఒకసారి మిగతా డాక్యుమెంట్స్ ఇవ్వండి. ఒకటి పహానీలు ఇవి ఒకసారి. ఆ పహానీలో ల్యాండ్ ఎక్కడిది? ఇది అన్ని దిద్దుకున్నారు వీళ్ళు లిటరల్గా చెప్పాలంటే. ఇగో ఇవి ఎట్లుంటాయంటే, ఇవి ఎట్లుంటాయంటే ఇగో సర్వే నెంబర్ 546, ఇదేంటి? సర్వే నెంబర్ 476, 477, 476 ఓన్లీ. ఎట్లా దిద్దిరు చూడండి. దీనికి ఒక ఖాతా నెంబర్ ఉండదు. దీనికి దిద్దిర్రు ఇది, దీనికి ఒక ఖాతా నెంబర్ లేదు. ఇక వీళ్ళని ఏమనాలండి? కాసరా మిస్సింగ్, సేతార్ మిస్సింగ్, ఒక కాసరా లేదు. ఏమంటా? చెరువులో కూడా నీళ్ళు పోకుండా అడ్డం కట్టుర్రి అంటాడు. అడ్డం కట్టమంటున్నావు. ఇల్లు కూడా కట్టుకోమని ఆల్రెడీ కబ్జా చేసిరు కదా. ఇల్లు కూడా పర్మిషన్ ఏమనాలా? ఏ ఊరే పెద్ద మనిషి? నార్సింగ్. చెరువు ఏడుదాకు, ఈ కాలు ఏడుదాకుండే మూసి, ఇది ఈడు దాకుండే మొత్తం నీళ్ళు వారేదే. దొంగలు ఇగో ఆడి దానికి వచ్చింది చెత్త. దీనికి ప్యారలల్ గా అక్కడ దాకా రావాలి. ఏమంటావు? బరే పోకుండా, గరీబోడు పోకుండా. అన్ని పోయినాయి. ఎన్ని బర్రెలు ఉన్నాయి? మేత ఎట్లా? మొత్తం అవన్నీ అది చూడాలి మొత్తం. అవన్నీ ఇప్పుడు అవన్నీ SRR కన్స్ట్రక్షన్. SRR కన్స్ట్రక్షన్ అంతా మీరు చూడండి. మొత్తం అంతా బార్డర్లో కట్టినాయి కదా. ఇదంతా ఎక్కడిది? ఇది చూడండి ఒకసారి. ఇదంతా చూడండి. ఇదిగోండి. ఇగో మొన్న రెరావాడు బాగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పేపర్లో వచ్చింది. రెరావాడు పర్మిషన్ ఇచ్చిండు వీరికి. 476/AA/1, 476/AA2, మంచిరేవుల, గండిపేట్, రంగారెడ్డి, శ్రీ ఆదిత్య, వెంటేజ, ఏమంటారని ఏదో రెరావాడు ఇచ్చిన పర్మిషన్. ఇప్పుడు ఏమంటారు? అన్ని పర్మిషన్లు ఉన్నాయి అంటాడు. మరి వాళ్ళకు కూడా అన్ని పర్మిషన్లు ఉన్నాయి.
దొంగ పర్మిషన్లు అన్ని పైసలు ఇచ్చి తెచ్చుకున్న పర్మిషన్లు ఇవన్నీ వాడు శివబాలకృష్ణ గాడు ఈ దొంగలంతా కలిసి చేసిన వ్యవహారం. కూలగొట్టమని దాన్ని దొంగలు. అప్పుడు బాగుంటుండే కదా. అంతే. ఇవన్నీ దొంగ డాక్యుమెంట్లు తయారు చేసినట్టున్నారుగా. దీని కాగితాలు ఎక్కడి, ఈ భూమి కాగితాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? కాగితాలు కాగితాలు ఏం తెలుసులే కాగితాల గురించి. అంతా మూసి ఈ మూసి పరివాహక ప్రాంతాన్ని మొత్తం కబ్జా చేస్తున్న ఈ ప్లేస్ ని మాత్రం వీళ్ళు పట్టించుకోరు. పృథ్వీరాజ్ గారు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇది కనబడుతుంది కదా, మధు రిచ్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్న ఒక 40 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఇదైతే డైరెక్ట్ మూసి కాలువలో కడుతురు కదా, ఇది కాలువలనే కడుతురు. ఇది అక్కడ అట్లా కూడా కాదు కదా, అక్కడ ఏదో గాంధీ విగ్రహం పెడతాం 5,000 కోట్లతో అక్కడ పెడుతుంది కదా. ఇప్పుడు దీన్ని కూడా కొట్టాలి. ఇప్పుడు అందుకే నేను ఇంతకుముందు మనం కూర్చున్నప్పుడు మాట్లాడింది ఏంటంటే, మూసి పుట్టిన కాడికెళ్ళి అనంతగిరి కాడికెళ్ళి ఎక్కడెక్కడ ఏమేమి కబ్జాలు అయినాయో మొత్తం కొట్టుకుంటూ వస్తే తెలుస్తుందని ఇదొక నిదర్శనం కదా. గీడిన పక్కకు ఒక నార్సింగి పోలీస్ స్టేషన్ కు ముందు ఉన్నది కదా, గింత పెద్ద అపార్ట్మెంట్లో ఇది మొత్తం కాంప్లెక్స్లు కడుతున్నారు వీళ్ళు మొత్తం. ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ దాకా ఇది కూడా మనం నిలబడ్డది కూడా మూసీలు నిలబడడం మొత్తం మట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇంట్లో పక్క అన్ని రాజకీయ పార్టీల వాటాలు లేకుంటే జరగదు. అంటే ప్రజలు పోయిన గవర్నమెంట్ లో స్టార్ట్ అయింది, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది. అప్పుడు ఆపోజిషన్ వాటాలు వచ్చినాయి. ఇప్పుడు అధికార పక్షంకి వచ్చినాక అధికార పక్షం వాటాలు అధికార పక్షంకి వస్తుంది, ఆపోజిషన్ వాటాలు ఆపోజిషన్లకు పోతాయి. ఇది పక్క మంది ఉండి ఆడ మొత్తుకుంటుంటే ఎవరెవరు కార్గిల్ యుద్ధంలో తుపాకీ బందూకు బట్టి ప్రాణాలకు తెగించి మనల్ని రక్షిస్తేందుకు పోయి యుద్ధం చేసిన వాళ్ళేమో నీకు అక్కడ ఉన్నారు. మధు పార్క్ దాంట్లో ఉన్నారు, రిడ్జ్లో దాంట్లో ఉన్నారు. వాళ్ళని కాదని కె శ్రీనివాస్ అసంటి వాళ్ళు తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి వాళ్ళు అక్కడ ఉంటే, ఇక్కడనేమో ఇక్కడ మొత్తం దొంగలు, ఇది దొంగతనం డకైటీ అన్నట్టు బరీ బాజార్లా నడి రోడ్డు మీద తెలంగాణ భూములను కొల్లగొడుతున్నారు, రేప్ చేస్తున్నారు మొత్తం. దీన్ని యాక్చువల్ గా అందరు వాటా లేకుంటే బరాబర్ జరగదు. ఇప్పుడు మళ్ళీ అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ పాయింట్ ఒకటే, ఇప్పుడు అక్కడ నోటీసులు ఇచ్చినావు, అవును కూలగొడతాం మీరు వెళ్ళిపోవాలని నోటీసులో ఏదో ఇచ్చినావు, ఇక్కడ పని ఆపుతలేవుగా. కూలగొట్టిన తర్వాత పని ఆపాలే, ఇది కూలగొట్టు. ఫస్ట్ కూలగొట్టేది ఉంటే ఫస్ట్ ఇది కూలగొట్టు. దాన్ని అడిగే ముందు అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఎంతెంత ఉన్నాయో మొత్తం అవన్నీ కూలగొట్టిన తర్వాతనే వాళ్ళ నోటీసుల సంగతి. ఇక్కడ మనుషులు ఉంటారు, 2,500 మంది మనుషులు ఉంటారు. ఇది ఎవరో ఒక 4-5 వాటాదారులు ఉంటారు వీళ్ళంతనే. అంటే వీళ్ళ బావు గురించి ఇప్పుడు వీళ్ళకి ఇవి సంపాదించుకొని వీళ్ళు బయట దేశాలల్లో మంచిగా ఆస్తులు సంపాదించాలి. వాళ్ళేదేమో పేదోళ్ళు కూడబెట్టుకున్న పైసలతోటి వాళ్ళు లేక డబుల్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్ కొనుక్కుంటే అది మాత్రం తీసేస్తా అంటారు. జనం చూడుర్రి, తెలంగాణ ప్రజలు చూడుర్రి, తెలంగాణ భూముల మీద భూబకాసురు లెక్క అనకొండ లెక్క ఈ కొడుకులు మొత్తం వచ్చి రాజకీయ వ్యవస్థ మొత్తం ఉండి దీనిలో ఆఫీసర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు. అందరి వాటాలు ఉన్నాయి కాబట్టినే ఇవి కడుతున్నారు. అవేమో కూలగొడతామని నోటీసులు ఇస్తున్నారు వాటికి. దాని వెనుక కూడా ఇప్పుడు 5,000 కోట్ల వెనుక అది ఎంత పెద్ద కుంభకోణమో తర్వాత బయట పడుతుంది, జనాలకు బయట పడుతుంది. కానీ ఇవి చూడు, మనం చూపిస్తున్నాం, మన జనం గడు చూపిరు మొత్తం అంత కాలువ అనేది అంతా ఇవంతా వచ్చేసింది. ఇదంతా అదంతా చూడు ఇండ్లన్నీ చూడంతా మట్టి పోస్తున్నారు, మొత్తం మట్టి పోస్తున్నారు. మూసి చుట్టుపక్కల 500 మీటర్లు 50 మీటర్స్ వరకు తీసేస్తామని చెప్పేసి అంటారు. దీనికి ఎక్కడ కూడా 50 మీటర్స్ కాదు కదా, ఒక 2 మీటర్స్ కూడా కనిపించదు. 50 మీటర్ కాదు, ఇది ఉన్నదే మూసిలా. దీని తర్వాత కదా నువ్వు తర్వాత 50 మీటర్స్ అను. ఇది ఉన్నదే దాంట్లో కదా, ఉన్నదే దాంట్లో కాదని మనం ఎవరు వచ్చి ఇక్కడ చెప్తారో చెప్పు. ఇక్కడ అదే ఇప్పుడు అదే చెప్పినా కదా, చూపించాను కదా క్లియర్. ఇంతేలే, ఇంతే మారుతాయి. నెక్స్ట్ టైం వరకు 16 ఎకరాలు 25 గుంటలు రాశారు. ఇది యాక్చువల్ ఏంది అంటే డాక్యుమెంట్ అంతా ప్రతి పహాని కొట్టేసి దిద్దుకోవడమే. అన్ని పహానీలన్నీ కొట్టేయడం, దిద్దడం, ఈ భూమి దాన్ని రౌండ్ అప్ చేసి పక్కన రాస్తారు. అసలు ఈ భూమి నేచర్ ఇది మూసి ఇది 200% మూసి భూమి. ఇది ఇక్కడికి వెళ్ళి సిబిఐటి కాలేజీకి పోయేటప్పుడు ఇవన్నీ ఉట్టియే బా, ఇదంతా మొత్తం వస్తాయి, ఇదంతా ఉంటుండే ఏదో చెరువు. ఊరలు చెప్పి మనం కూడా చూసినాయి కదా, మేము కూడా కాలేజ్ చేసి ఇవన్నీ చూసిన భూములే ఇవన్నీ. ఇప్పుడు నిలబడ్డది అదే కదా, ఇప్పుడు ఇది కట్టింది అదే, దాంతో వచ్చేదాన్ని రోజు రోజుకి ఇట్లా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయి దీనిలో మళ్ళీ దిద్దుతారు. మళ్ళీ ఈ కాగితాలలో మళ్ళీ దిద్దుతారు. తర్వాత వస్తే 6 నెలలకు సంవత్సరం మళ్ళీ దిద్దారు.
వడ్డించిన చెయ్యి వాళ్ళ చేతులు ఉన్నది కాబట్టి ఎట్లా అంటే రాసుకుంటారు, పేపర్లు రాసుకుంటారు. రాత్రి వాళ్ళు కంప్యూటర్లు చేంజ్ అవుతాయి. 2 ఎకరాలు 6 ఎకరాలు అవుతుంది, 6 ఎకరాలు 10 ఎకరాలు అవుతుంది, 10 ఎకరాలు 100 ఎకరాలు అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంది ఇది మరి ఇది దీని గురించి చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దీని గురించి ఏం చెప్తావో చెప్పు. దాన్ని గులగొడతా నోటీసులు పంపించినావు కదా, అక్కడ పార్క్ కడతా 5,000 రూపాయలు 5,000 కోట్లతోని, అదేంది ఇల్లీగల్గా ఉన్నదని చెప్పని. మరి ఇప్పుడు దీని సంగతి ఏం చేస్తావు? దీన్ని గులగొట్టి ఇప్పుడు దీన్ని పనాప్ చేయాలి. అదేమో కానూన్ ప్రకారంగా అన్ని ఉండి ట్యాక్సులు కట్టి అన్ని ఉండి, మీరేమో రోజుకు కబ్జా చేసుకుంటే ఇంకా వెనుకకు వస్తున్నారు కదా. ఇది బరాబర్ ఇది ఇల్లీగల్, అవినీతితో కూడుకున్నటువంటి స్ట్రక్చర్. ఇది మీ వాటాలు కనుక లేకుండా ఉంటే దీన్ని గులగొట్టి దానికి రాండ్రి. ఇటువంటి వాటిని గుడగొట్టి అక్కడ వాటికి రాని. ఇది ఒక్కటే చెప్తలేవు, ఇవన్నీ అవే ఉన్నాయి. మొత్తం ఈ చుట్టుపక్కల మొత్తం అవే ఉన్నాయి కదా. ఇక్కడ నుంచే నీళ్ళు ఆడదానికి వస్తాయి. నీళ్ళు ఆడికెళ్ళిడికి రావు, పైనుంచి కిందికి. మనం పైకి వచ్చినాం కనుక ఇక్కడ నుంచి కిందికి పోతాయి కనుక ఇది ఫస్ట్ తీయాలి. అదే ఇక్కడ నుంచి కదా ఇప్పుడు దీని జనం మీదకెళ్ళి మొన్న వరదలు ఇప్పుడు మొత్తం దాని మీదకెళ్ళి పోయినాయి. ఇప్పుడు ఇదంతా కట్టడి చేసిరు కదా. ఇక్కడ కట్టడి చేసినందుకు ఏమైతుంది, నేరో అయింది. ఇక్కడ నేరో అయి దాని మీదకెళ్ళి పోయినాయి. వాళ్ళు మొన్న కట్టినటువంటి స్ట్రక్చర్స్. పైప్ లైన్ పెట్టిరు అక్కడ, ఆ పైపులకి వెళ్ళి నీళ్ళు పోతాయి. అదే ఇప్పుడు తట్టుకోగలిగే శక్తి లేదు దానికి. ఇంకా ఇప్పుడు ఎలివేట్ చేసి కడతారు నెక్స్ట్ టైం వరకు. ఎప్పుడు కడతారు? ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ పంచాయతీలు మనం చూపిస్తున్నాం కదా, దాన్ని ఇంకా పైకి అని చెప్పి కట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళు నెక్స్ట్ వచ్చినప్పుడు. కానీ ఇది మాత్రం బరాబర్ ఇది ఉన్నది 100% మూసీలో ఉన్నది. దీనికి బఫర్ కాదు, మన్ను కాదు, బఫరింగ్ అవతల ఉంటది. కానీ ఇది పక్కా మూసీలో ఉన్నది. డాక్యుమెంట్స్ కూడా మనం చూపిస్తూనే ఉన్నాం కదా. మొత్తం కొట్టాడు, ప్రతి దాంట్లో కొట్టేసి రాసుకున్నాడు. పైన కొట్టేయాలి, కింద రాయాలి, పైన కొట్టేయాలి, కింద రాయాలి. రావాలి. ఇది పరిస్థితి. सुना कोई बात नहीं, सुनाओ तुम्हारा चीफ मिनिस्टर से ही बात कर रहे हैं हम लोग. ఇగో ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి అవినీతి, భూదోపిడి. పేదోళ్ళనేమో అక్కడ కానూన్ ప్రకారంగా ఇచ్చినటువంటి భూములు ఖమ్మంలో, ఇప్పుడు నిన్న వాడి పోనీయలే కదా, ఖమ్మంలో ఇచ్చినటువంటి భూములు ఏది 32 ఎకరాలు, టోటల్ 64 ఎకరాలల్లా వాళ్ళు భూదానోళ్ళు ఇచ్చిన భూములల్లా వాళ్ళు పాపం కట్టుకొని 10 ఏళ్ళ నుంచి ఉంటే వాళ్ళని కరెంట్ ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టి నిన్న మొత్తం 10,000 మంది పోలీసులతో వచ్చి నీ ప్రతాపం చూసి ఉడబికినావు కదా. ఇగో ఇప్పుడు ఈడ కూడా అది జరగాలి. అంతా వాళ్ళే మొత్తం వాళ్ళు ఎవరో ఉన్నారో ఏందో మొత్తం వాళ్ళే. ఈ శ్రీ ఆదిత్య సో చంద్రశేఖర్ కాదు, ఇది కోటిరెడ్డిది. సో ఇక్కడ చాలా క్లియర్ గా డాక్యుమెంట్స్ అయితే చాలా క్లియర్ గా ఉన్నాయి. కొట్టేసి మరీ రాయించుకున్నటువంటి కాపీస్ క్లియర్ గా ఉన్నాయి ఇక్కడ. సో మేము ఒకటే అడుగుతున్నాం, ఇంతకు ముందే మేము అక్కడ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వెళ్ళడం జరిగింది. సో 2007 నుంచి 12 వరకు కూడా దాదాపు 9 మీటర్ల బఫర్ జోన్ ఏదైతే ఉందో దాన్ని 50 మీటర్లు చేసిన తర్వాత 2012 తర్వాత అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు బఫర్ జోన్లో లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా గాంధీ సరోవర్ అని చెప్పేసి, తర్వాత మళ్ళీ ఏదో ఈక్వేషన్ మారని చెప్పేసి, మళ్ళీ బఫర్ జోన్లో ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చెప్పేసి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ కూడా చాలా స్పష్టంగా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మేము అదే ఆర్డీఓని అడుగుతా ఉన్నాం, మరి ఇదేంది, ఇది బఫర్ జోన్లో లేదా? ఈ బఫర్ జోన్లో ఉంది కదా, మరి వీళ్ళకి ఎందుకు నోటీసులు, వీళ్ళని ఎందుకు వీళ్ళ కన్స్ట్రక్షన్ ఎందుకు కొనసాగిస్తామని చెప్పేసి మేము చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాం. అంటే వాళ్ళకు, అంటే పేదవాళ్లకు, సామాన్యులకు ఒక న్యాయం, ఇక్కడ పెద్ద రిచ్ పర్సన్స్ ఒక న్యాయమా? ఇది ఖచ్చితంగా ఆర్డీఓ కానీ రేవంత్ రెడ్డి కానీ తెలుసుకోవాలి. ఇప్పుడు 100% ఇప్పుడు ఇంకా పనులు జరుగుతున్నాయి అంటే దీన్ని వదిలేసినట్టే కదా. 100% ఇక రేవంత్ రెడ్డి ఆ కనుసన్నలోనే జరుగుతోంది. మనం అంతే వంశీ బిల్డర్స్ లేరా, వంశీరామ్ బిల్డర్స్ మన గాజాగూడ చెరువు మొన్నటి వరకు ఆగింది. మరి నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసు వేస్తే దిక్కులేదు దానికి రేవంత్ రెడ్డి. అలాంటి వాటికి పర్మిషన్ వచ్చి నడుస్తా ఉన్నాయి, ఇలాంటి వాటికి పర్మిషన్ నడుస్తా ఉన్నాయి. ఖచ్చితంగా 100% ఇది రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం కాదు, ఇది కేవలం కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్లు మాఫియా ప్రభుత్వం నడుపుతున్నారు తప్ప వేరే కాదు అనేది చాలా స్పష్టంగా మాకైతే అర్థమవుతుంది. క్లియర్ కనబడుతుంది. ఇక్కడ మూసి క్లియర్ కనబడుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ఒక ముస్లాం కూడా చెప్తున్నాడు, ఇది ఇక్కడ వరకు కాదు, ఇంకా చాలా ఉండే, ఇది అంతా మూసినది, దాంతా కూడా కబ్జాలు చేసి చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఇది బఫర్ జోన్ కాదు, FTL కాదు, మూసిల్నే కడుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హైడ్రా రంగనాథ్ గారు మరి దీని మీద ఏం రిపోర్ట్ ఇచ్చిండో మరి ఏం తెలియదు కానీ ఫస్ట్ అయితే రిపోర్ట్లో చాలా క్లియర్గా బఫర్ జోన్ ఉందని చెప్పి అన్నారు. ఇప్పుడేమో దాని మీద కనీసం చర్యలు లేవని చెప్పి అంటారు. మరి హైడ్రా రంగనాథ్ కూడా చాలా స్పష్టంగా మరి మీరు హైడ్రా ఎందుకు పెట్టుకున్నారు, ఆయన కాకినాడ ఎంపీ కావాలి, పైసలు అన్ని రెడీ చేసుకుంటారట, వంశీరామ్ దగ్గర అందరి దగ్గర ఎంపీగా పోటీ చేయడం కష్టం. సో ఎట్లా రావాలి? మరి
ఖాతా నెంబర్లు అన్ని చక్కగా అన్ని సకల చూడండి, నేచర్ చూడండి, పాపం గొర్రెలు ఇంకా పెంచుకుంటున్నారు. హైదరాబాద్ లో ఉన్నామండి మనం, గొర్రెలు బర్రెలు ఇవంతా ఈ సంపద అంతా నాశనమే కదా. ఆర్డీ దృష్టిలో ఉన్నది ఎందుకు లేదు? ఇప్పుడు దీన్ని మహానగరం చేస్తారట, 3 భాగాలట, దాంట్లో ఎలక్షన్లట, ఈ బొంద రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంతా కలిసి రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు. భూములు మింగే భూబకాసురులు, నదులు మింగే నరహంతక పాలన ఇది. భూబకాసురులు నరహంతక పాలన. ఈ నరహంతకులల్లా నరహంతకునికి పెద్ద మనిషి రేవంత్ రెడ్డిలా. ఇప్పుడు ఓకే, రాహుల్ గాంధీ చెప్పిన 1,00,000 కోట్ల సంపద ఇదంతా అంతే. 1,00,000 కోట్లు మింగిర్రు, 25 లక్షల భూములు పోయినాయి. ఆ 25 లక్షల భూముల్లో ఇది కూడా ఒకటి. అంతే. రేవంత్ రెడ్డి ఇదంతా బయటికి తీసుకొస్తాడేమో, అకౌంట్లో కలుపుతాడేమో అని మనం అనుకుంటే వాని చేత అక్కిస్తున్నారు, వీళ్ళు ఆకుతున్నారు. రాహుల్ గాంధీ అకౌంట్ లో పడుతున్నాయి, రేవంత్ రెడ్డి అకౌంట్ లో పడుతున్నట్టున్నాయి, కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో పడుతున్నాయి. వాడికి అక్కేది ఆలస్యం, దోషులు పడుతున్నారు వీళ్ళు. అక్కేది ఆలస్యం, కక్కకు ముందే సంచులు పట్టుకొని నిలబడుతున్నారు వీళ్ళంతా. ఏం పాడని గ్రామాలలోకి వెళ్ళటం మొత్తం అందరు కాదు, అవన్నీ ఉట్టి బయట చూపించే తమాషాలు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పాపం వాళ్ళు కూడా దేహి అన్నట్టుగానే ఉన్నారు. పైసలు పెట్టి ఖర్చు పెట్టి ఎలక్షన్ నిలబడి రేపు పొద్దుగల మా పరిస్థితి ఏందని సర్పంచ్ నిలబడి ఉన్నారు. కానీ అవన్నీ కాదు, ఇటువంటి వాళ్ళ దగ్గర దోపిడీ చేసేందుకు 5 లక్షల ఎకరాల్లో 1 గుంట భూమి వెనక్కి రాలే. ఎట్లా మరి ఇది? మూసి అన్నారు, మూసి పునరుజ్జీవం అన్నారు, మూసినే కబ్జాకు గురవుతున్నది. FTLలో కట్టిర్రు, మూసిలోనే కట్టిర్రు. అధికారులు ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. పహానీలు దిద్దుకొని మూసి పరివాహక ప్రాంతంలో భూములు కబ్జాలు పెట్టిర్రు. రైతులు ఏదో వాళ్ళకి ఆ పరిసర ప్రాంతాల్లో సాగు చేసుకున్న భూములను కూడా వాళ్ళని బెదిరించో ఇంకోటి రకంగా చేసో ఖతం చేసిర్రు మీరు. ఇప్పుడు ఇది ఎందుకు ఆగుతలేదు? ఈ పని ఎందుకు ఆగుతలేదు చెప్పండి. మధు పార్క్ రిడ్జ్కి ఏ రకంగా మీరు నోటీసులు ఇచ్చినారో దాన్ని పక్కన పెట్టి ఫస్ట్ దీన్ని గూలగొట్టాలి రేవంత్ రెడ్డి. అప్పుడే నీ చిత్తశుద్ధి ఉన్నట్టుగా ప్రజలు భావిస్తారు. అంతవరదాకా ఈ పోరాటం కంటిన్యూ అవుతుంది.